ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు నాయన ప్రభ. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొని చున్నాము నాయన ప్రభ. మా ప్రభ, నీ యొక్క కాపుదల మా పైన ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు నాయన ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభ. వినిచుండగా ప్రభ మా హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. విని రక్షణ పొందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంటారు? విశ్వాసంతో చేయాలి, ఓర్పుతో చేయాలి, సహనముతో చేయాలి. మనం ప్రార్థన నామకార్థముగా ప్రార్థన చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా జీవితంలో మనం నేర్పిన పరలోకపు ప్రార్థన, దేవుడు నేర్పిన పరలోకపు ప్రార్థన మనము ఎప్పుడూ కూడా చేయాలి. మనం ఎప్పుడూ కూడా మనం ఆదివారం రోజునే వెళ్ళి, శనివారం రోజునే వెళ్ళి ప్రార్థించి ఆ బైబిల్ పట్టుకొచ్చేసి ఇలాగా మంచాల మీద పెట్టేయడం, లేకపోతే బీరువాల పైన పెట్టేయడం, మళ్ళీ తీసి మళ్ళీ ఆదివారం వెళ్ళటం అలా చేయకూడదు. మనం నిత్యము కూడా బైబిల్ చదువుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక నిమిషమైనా సరే దేవునితో మనము మాట్లాడాలి. దేవునితో మనము ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. మనం విశ్వాస జీవితమును కోల్పోకూడదు. ఎప్పుడూ కూడా సమరయ స్త్రీ అంత విశ్వాసము కలిగి ఉన్నది, అందులో కనుక ఆవగింజంత విశ్వాసమైనా సరే కలిగి ఉందాము మనం ఎప్పుడూ కూడా. వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 15:28 చూద్దాం. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉన్నామా? దేవుడు ఏమని చెప్పుచున్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక. మనము మన బిడ్డలకు ఏదైనా వచ్చినప్పుడు చాలా ప్రార్థిస్తూ ఉంటాము, కానీ దానికి జవాబు రాకపోతే ఎవరిని నిందిస్తాము? దేవునినే నిందిస్తూ ఉంటాం. విశ్వాసులంటే దేవుని మందిరానికి వచ్చేవారే కాదు, దేవునికి మందిరానికి వెళ్ళే వారు మాత్రమే కాదు విశ్వాసులంటే. దేవుని మాటలకు విధేయతకు లోబడిన వారు కూడా విశ్వాసులే. ఒకవేళ నేను రోజు ప్రార్థనకు వెళ్ళిపోతున్నాను, నేను విశ్వాసురాలిని, నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వాసురాలిని అని కదా. మన హృదయం చూస్తాడు దేవుడు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నామో, వేషధారిలో చేస్తున్నామో లేకపోతే ఎలా చేస్తున్నామో అనేది దేవుడు చూస్తాడు. మన విశ్వాసంతో చేస్తున్నామా, విశ్వాసము లేకోకుండా చేస్తున్నామా? సమరయ స్త్రీ అంత విశ్వాసము కలిగి చేసినది కాబట్టి ఆమె కుమార్తె, ఆమె కూడా ఆశీర్వదింపబడ్డారు. ఆమె విశ్వాసమును బట్టి, ఆమె ప్రార్థన చేయడము బట్టే ఆమె కుమార్తె స్వస్థత పొందినది. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహము ఆయన వద్దకు కూడి వచ్చిరి. కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచాను. ఎవరినండి? గ్రుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని కూడా దేవుడు బాగు చేస్తాడు. అలాగే మన బిడ్డలను కూడా బాగు చేస్తాడు. మనకు వచ్చిన రోగములను కూడా బాగు చేస్తాడు దేవుడు. ఎప్పుడు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మకమును కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎడల మనకి నమ్మకమును కలిగినప్పుడు దేవుడు మనకి కంపల్సరీ కూడా మనల్ని బాగు చేస్తాడు. సమరయ స్త్రీ కుమార్తెని ఎలాగైతే బాగు చేస్తాడో మన బిడ్డలను కూడా దేవుడు అలాగే బాగు చేస్తాడు. బాగు చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. హెబ్రీలకు 6:14 చూద్దామండి. 6:14. తనతో కూడా అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఎలా అండి? నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదిస్తానన్నాడు, నిశ్చయముగా విస్తరింపచేస్తానని చెప్పుచున్నాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. ఎప్పుడు? ఆ మాటతో నేను ఫలింపచేస్తాను, నిన్ను వృద్ధి చేస్తానని దేవుడు చెప్తే ఆ మాటతో ఆ వాగ్దానంతో దేవుని మాటకు లోబడి ఆ విశ్వాసి ఎలా ఉన్నాడు? సహనముతో, ఓర్పుతో ఉన్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, నన్ను ఎప్పుడు దీవిస్తాడు అని ఆశీర్వాదం కోసం ఎప్పుడూ కూడా ఎదురు చూశాడు. మన కోట్ల నక్షత్రాలు పేర్లు పెట్టి పిలిచే దేవుడు నిన్ను నన్ను పిలిచి ఆశీర్వదించడంటారా?
నిన్ను నన్ను కూడా సమృద్ధి చేయడంటారా? ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధి చేస్తాడు. దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవునికి అసాధ్యమైనది కూడా ఏదీ లేదు. అపవిత్రుడుగా ఉంటే దేవుని నీకు సమస్యగా ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుని ఎడల నమ్మకమును సమృద్ధిని కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి ప్రతిదిని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. మనం ఎప్పుడూ కూడా అపవిత్రుడుగా ఉండకూడదు, దేవునికి సమస్యగా ఉండకూడదు. అవిధేయతగా ఉంటే ఏం చేస్తాడు? దేవుడు మనం త్రోసివేస్తాడు. మనం ఎప్పుడూ కూడా సమస్యగా ఉండకూడదు. దేవునికి అహంకారం కలిగి ఉండకూడదు. ఉంటే నీ పొరుగు వారికి సమస్యగా ఉంటావు. ఆత్మదీనుడు అయి ఉంటే అందరికీ ఆశీర్వాదకరముగా ఉంటాం. మనం ఎప్పుడైతే అహంకార భావంతో మనం ఎప్పుడైతే వేషధారుల వలె ఉంటామో వాళ్ళందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా మనం ఎలా ఉంటాము? అసహ్యకరంగా ఉంటాము. మనము మాటకు మాట వేస్తాం, మన తోటి వారు ఏమంటారు? దీనికి మాట చెప్పలేమమ్మా అంటూ ఉంటారు. అలాగనుకోకుండా మనం ఎప్పుడైతే ఓర్పును సహనమును కలిగి ఉంటామో దేవుడు మనలను హెచ్చిస్తానని చెప్పుచున్నాడు, మనలను ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుడు త్రోసివేసేవాడు ఏమాత్రమును కూడా కాదు. మనము నిత్యము కూడా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తానని చెప్పుచున్నాడు. మనం అలా చెప్పినప్పుడు దేవుని మాటకి లోబడి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా నిత్యము కూడా దేవుని మాటకు లోబడి ఉండాలి. మన ఓర్పుతో సహనముతో మనము ఎదురు చూడాలి. మన దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు దీవెనలు ఇస్తాడని ఎప్పుడు కూడా మనం అందరము కూడా దేవుని ఎదుట మనం సాష్టాంగపడి మనం దేవుడిచ్చే వాగ్దానములను పొందుకున్నటకు మనము ఎదురు చూద్దాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతుల పైన ఆస్తునుడు కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభు. నేను నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. ధనికులని భేదాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదనలేమి ప్రభా దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నడువయసులో ఉన్న యవనస్తుల్ని యవనరాల్ని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభ దీవెనలు కుమ్మరించు, మనశ్శాంతిని దయచేయి, నీ కృపను దయచేయి, నీ దయని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎన్నో వ్యాధులతో ఎన్నో సమస్యలతో ప్రభ జీవితంలో ప్రభ ఉన్నవి నాయన ప్రభ. వారిని కూడా మన ప్రభ వారి సమస్యలను వారి వ్యాధులను ప్రభ తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ ఏ ఇంట్లో ఏ సమస్య ఉన్నదో మాకు తెలియదు కానీ నీకు తెలిసిన ఆయన ప్రభ. గ్రుడ్డి వారిని మోగవారిని ప్రభ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. అంగవైకల్యము కలిగిన వారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగం లేని ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చాలామంది నాయన ప్రభ ఎన్నో బాధలతో ప్రభ వారు కొట్టుమిట్టలు ఆడుచుండగా ప్రభ వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. నీకు లోబడి జీవించేవారుగాను ప్రభ ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ఎడల వినయమును విధేయతను భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్నవారికి పని చేసుకునేటకు శక్తిని బలంను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా క్షేమంగా చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎక్కడైతే నేను ప్రభా యాక్సిడెంట్ అయినా ప్రభా వారిని ప్రభా బాగు చేయమని మొట్టమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలిసిన వారిని కానీ తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచున్న వారు ప్రభా వారు మెడికల్ వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకే వందనములు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెళ్ళి రైల్లో వెళ్ళి ప్రతి ఒక్కరు వాహనం నడుపుచుండగా వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యములు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా సమృద్ధిగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా, మీటింగ్స్ అంతట్లో మీరే తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారి పని వినిచున్న పరిపరైనను ప్రభ సదాకాలము నీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.